ఫ్రెండ్స్, నిన్న రిపబ్లిక్ డేని దేశం అంతా కూడా చాలా గొప్పగా జరుపుకోవటం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేయటానికి, రాజకీయ దుమారం లేవనెత్తడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. రాహుల్ గాంధీ గారికి 6వ రోలో ఎందుకు సీట్ ఇచ్చారు, ప్రథమ స్థానం ఎందుకు ఇవ్వలేదు అని కాంగ్రెస్ పార్టీ రచ్చ చేయటానికి ప్రయత్నించింది. ప్రజాస్వామ్యం అంటేనే రూల్స్ ఆధారంగా నడిచే ప్రభుత్వం. ఇది వ్యక్తుల ఆధారంగా నడవదు. ఈ చిన్న విషయం 133 సంవత్సరాలుగా ఉనికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదు. అందుకేనేమో దేశంలో ఎమర్జెన్సీ కూడా విధించింది ఈ పార్టీ. రాహుల్ గాంధీ మమ్మల్ని అడిగే ముందు వారిని మేము ఒక ప్రశ్న అడుగుతాం. మీరు అధికారంలో ఉన్న సమయంలో మా జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ గడ్కరీ గారికి కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారికి కానివ్వండి, మీరు ఆ రకంగా స్థానం ఇచ్చారా? వారికి ఇవ్వని అర్హత మీకెలా దక్కుతుంది? రూల్స్ ప్రకారం వెళ్తే వారికి కూడా వీవీఐపీ ఎన్క్లోజర్ లో సీట్ ఇచ్చే అవకాశం ఉన్నది. అయినా మీరు వారికి ఇవ్వలేదు. రాహుల్ గాంధీని మేము ప్రతిపక్ష నేత పక్కన కూర్చోబెట్టడం జరిగింది, సముచిత హోదా ఇవ్వటం జరిగింది. ఇటువంటి తుచ్చమైన రాజనీతి చేసే ముందు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రజాస్వామ్య విలువల్ని వారు అర్థం చేసుకుంటే మంచిది. ఇటువంటి రచ్చ చేసే రాజకీయాలతో ప్రజల్లో అవమానం పాలవుతారు తప్పితే వారికి ఎటువంటి మంచి జరగదు. న్యూ ఇండియాలో, కొత్త భారతదేశంలో విలువల పైన, ప్రజాస్వామ్యం పైన, రూల్స్ పైన వెళ్ళాలి తప్పితే నేనేదో సూపర్ వివిఐపి అనుకుంటూ రాహుల్ గాంధీ అనుకున్నంత మాత్రాన దేశం ఆయన అనుకున్నట్టుగా నడవదు, విధానాలు మారవు. కాబట్టి చేసిన నిర్వాకానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్తే బాగుంటుంది.